రేపే ఎంతో మహిమాన్వితమైనటువంటి వరలక్ష్మి వ్రతం అండి. వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి. ఎంతటి దరిద్రుడైనా కుబేరుడవుతాడు. అంతేకాకుండా స్నానాన్ని ఈ విధంగా ఆచరించడం వల్ల కోటి పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారండి. అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా ఈ చిన్న నియమాలను పాటిస్తూ చక్కగా స్నానాన్ని గనక ఈ విధంగా చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోటీశ్వరులుగా మారుతారు. కాబట్టి స్నానం చేసేటప్పుడు ఈ విధంగా చెయ్యండి. అలానే శ్రావణ మాసం అంతా కూడా మనకి గొప్ప పర్వదినంగా చెప్పుకోవచ్చండి. శ్రావణ శుక్రవారం కావచ్చు, మనకి రేపు వచ్చేటువంటి రెండవ శ్రావణ శుక్రవారం, అలాగే వరలక్ష్మి వ్రతం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు అండి. ఈ వరాల తల్లి మన ఇంటికి రావాలన్నా, ఇంట్లో తుష్ట వేసి కూర్చోవాలి అన్న, అలానే కాకుండా మనం చక్కగా ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించాలని పండితులు చెప్తున్నారండి. మానవ శరీరం ఏంటంటే స్నానాన్ని ఆచరించడం వల్ల శుద్ధి అయిపోతుంది. తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నీటి ద్వారా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. నీళ్లు శరీరాన్ని తాకినప్పుడు శుద్ధి అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన ఏదైనా సరే తప్పు చేసినా కానీ, దేనికైనా సరే మనం శిక్షను అనుభవిస్తున్నా సరే దాని నుంచి మనం బయటపడవచ్చు. స్నానం చేసి ఈ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది. దరిద్రాలన్నీ తొలగిపోవడానికి, సర్వ పాపాల నుంచి మనం బయటపడగలుగుతాం. అమ్మవారిని అనుగ్రహం లేదు అని బాధపడేటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి స్నానాన్ని ఈ విధంగా చేయండి. మీరు వీడియోని చివరి వరకు మిస్ కాకోకుండా చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. రేపు ఎంతో శక్తివంతమైనటువంటి వరలక్ష్మి వ్రతం. ఈరోజు ఎటువంటి నియమాలను చేయాలి, స్నానాన్ని ఏ విధంగా ఆచరించాలి, మానవ జీవితంలో ఎన్ని దరిద్రాలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడాలన్నా, ప్రశాంతత కలగాలి అన్నా, అలానే కాకుండా సగానికి సగం దరిద్రం పోవాలి అన్నా స్నానం అనేది ఈ విధంగా చేయాలండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే స్నానాన్ని ఆచరించే విధానం వేరుగా ఉంటుంది. అలానే వరలక్ష్మి వ్రతం రోజున స్నానం ఈ విధంగా కనుక మీరు ఆచరించినట్లయితే అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా మీకు కావాల్సిన సంపదను చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే పసుపుని చాలా చక్కగా తీసుకొని ఏం చేయాలంటే పసుపును పేస్ట్లా చేసుకోవాలండి. ఈ పసుపు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పసుపును శరీరానికి పట్టించుకొని ఎప్పుడైతే మనం స్నానం ఆచరిస్తామో ఆమెకు సౌభాగ్యంతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయి. అనారోగ్య బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు. అందువలన ఏంటంటే మీకున్నటువంటి వీలుని బట్టి సమయం ఉంటే శరీరం మొత్తం పసుపును పూసుకొని స్నానం చేయండి. శనికి శరీరానికి మొత్తం పసుపు రాసుకొని స్నానం చేయాలి. ఒకవేళ కుదరని పక్షంలో కనీసం చేతిలో, మొహాలు, కాళ్ళకి పసుపు రాసుకొని స్నానం చేస్తే జీవితం మారిపోతుంది. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. అనారోగ్య బాధలు తొలగిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా స్నానం చేసేటువంటి నీటిలో ఏంటంటే ఈరోజు ఉప్పు, పసుపు వేసుకొని చేయండి. ఈ విధంగా చేస్తే దరిద్రం అంతా తొలగిపోతుంది. తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నీటి ద్వారా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారండి. అలానే కాకుండా ఆ తల్లి మనల్ని కరుణించి కావాల్సిన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందండి. అందువలన ఈ విధంగా ఆచరించండి. ఇలా వచ్చేసి ఏంటంటే ఇదే రోజు మీరు చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పసుపు నీటితో శుభ్రం చేస్తే చాలా మంచిదండి. ఆ తర్వాత ఇంటికి తోరణాలు కట్టుకొని ఇలా స్నానం చేస్తే దరిద్రం మొత్తం తొలగిపోతుంది. తెలియక చేసిన పాపాలు అన్నీ పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉంటామండి. ఆ తల్లి మనల్ని కరుణించి కావాల్సిన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందండి. అందువలన ఇలా ఆచరించండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇదే రోజు ఇంటిని, వాకిలిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. పసుపు నీటితో అంటే శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇంటికి తోరణాలు కట్టుకుని పువ్వులతో అలంకరించుకోవాలి. అనంతరం వచ్చేసి ఇంట్లో చక్కగా ఏమిటంటే మంచి వాసన వచ్చేలాగా అంటే కొన్ని రకాల ద్రవ్యాలండి, గంగాజలం కావచ్చు, గోపకంచకం కావచ్చు, అలానే కాకుండా అందులో అత్తరుని ఇలాంటివన్నీ కూడా కలిపేసి ఇంట్లో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవటం వల్ల మన ఇంట్లో మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. అలానే కాకుండా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ రంగులో ఉండేటువంటి చీర కట్టుకోవాలి, లేకపోతే ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి. అలా చేయడం వలన ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఏ స్త్రీ అయితే ఈరోజు చక్కగా ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఈ రంగులో ఉండేటువంటి బట్టలు ధరిస్తుందో ఆమెకు తప్పకుండా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా అమ్మవారి రంగుల్ని చాలా
ఇష్టపడుతుంది కాబట్టి ఈ రంగులో ఉండేటువంటి చీరలు ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయండి. అదేవిధంగా వారి జీవితం కూడా బాగుంటుంది. వారికి ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోయి వారికి అదృష్టం ఐశ్వర్యం కూడా పడుతుందని చెప్పుకోవచ్చండి. అందువలన ఏంటంటే ఈ రంగులో ఉండేటువంటి బట్టల్ని ఖచ్చితంగా ధరించాలి. ఈ రంగులో ఉండేటువంటి బట్టలు ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం ధరించాల్సినటువంటి బట్టలని కూడా చెప్పుకోదగ్గ విషయం అండి. చాలామంది కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎంత నియమ నిష్ఠలతో పూజిస్తారో అంతే నిష్ఠగా, అంతే పద్ధతిగా, అంతే సాంప్రదాయంగా కూడా మనం కూడా రెడీ అవుతూ ఉంటాం. అంటే అమ్మవారి రూపంగా మనం లక్ష్మీదేవిగా భావించి అలంకరించుకుంటూ ఉంటాము. అలానే కాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని, అలానే కాకుండా అమ్మవారి రూపం ఉందని వాయినాలు కూడా ఇస్తుంటామండి. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి పనులన్నీ చేస్తుంటాం. తప్పనిసరిగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన రంగులు ఏమిటంటే ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండి. ఈ కలర్స్ అంటే అమ్మకు చాలా ఇష్టం అండి. అందువలన ఏంటంటే మీరు చక్కగా గుర్తుపెట్టుకొని మంచు ఉండే చీర కట్టుకోవాలి. చాలామంది కూడా ప్లెయిన్ శారీస్ కట్టుకుంటారు. శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉండేలా చూసుకోవాలి. అలా కట్టుకోకూడదండి. పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు ఇలా విధంగా చెప్పబడుతుంది. ఏ స్త్రీ అయితే మంచిగా ఉండేటువంటి చీర కట్టుకుంటుందో ఆ స్త్రీకి తప్పనిసరిగా దైవానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ సిరిల తల్లి ధనదేవత, ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం మనకి కలగాలి అంటే మనం కూడా చక్కగా అమ్మవారికి ఇష్టమైన గాజులు, ఇష్టమైన చీర అవన్నీ కట్టుకుంటేనే మంచి జరుగుతుంది. అందువలన ఆరెంజ్ కలర్లో ఉండే శారీ కావచ్చు, లేకపోతే వైట్ కలర్లో చక్కగా ఏంటంటే వైట్ ప్యూర్ వైట్ కాదండి, గోధుమ రంగులో ఉండేటువంటి చీర కట్టుకోవాలి. ఖచ్చితంగా బార్డర్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే పసుపు రంగులో ఉండే చీర కట్టుకున్నా సరే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించి మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈరోజు పసుపు గ్రీన్ కలర్లో ఉండే శారీ కట్టుకుని ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేస్తారో వారి దాంపత్య జీవితంలో కూడా కష్టం రాదని జరుగుతుందండి. మీకు ఈ విధంగా అలాంటి శారీ ఉంటే కట్టుకుని, ఇలాంటివి లేవు మనం చెప్పుకున్న కలర్లో ఉన్నాయి అంటే అంచు ఉండే శారీ మాత్రమే కంపల్సరీ కట్టుకోవాలి. అదే రంగులో ఉండేటువంటి గాజులను చేతుల నిండా ధరించాలి. మీకు ఎన్ని గాజులు ఉన్నా, బంగారు గాజులున్నా, మట్టి గాజులు ధరిస్తే ఆ కళే వేరు. ఆ చప్పుడుకి అమ్మవారు సంతోషిస్తుంది. అమ్మవారు మనకు కావాల్సిన అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం. అందువలన ఇలా ఆచరించండి. ఈరోజు ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరని వారు మళ్ళీ 3వ వారం చేసుకుంటూ ఉంటారు. అప్పుడైనా సరే కూడా అప్పుడు కూడా మీరు ఈ రంగుల్లో ఉండే చీరను ధరించండి. అలానే చక్కగా దేవుని పటాలను కూడా అలంకరించుకోవాలి. మనం ముందుగా పూజ చేసి ఆ తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి. అమ్మవారి ఇంటి దగ్గర దేవుని పటాలను కూడా ముందు రోజే క్లీన్ చేసుకోవచ్చు. చేసుకొని ఏంటంటే పువ్వులతోనూ తోరణాలతోనూ అందంగా అలంకరించుకోండి. పూజ గదిలో కూడా ఒక కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత అమ్మవారిని నిండు మనసుతో పూజించండి. అలానే కాకుండా మనం ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదండి. ఇవన్నీ చేసిన ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఈరోజు ఎవరైతే మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తారో వారికి కష్టైశ్వర్యాలు కలుగుతాయి. పురాణ గ్రంథాల్లో ఏం చెప్పబడుతుందంటే పరిహారాల ద్వారా చాలామంది లాభం పొందారని, ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగించుకుంటారు అని, ధనాన్ని రప్పించుకునే మార్గాలు కూడా తెలుసుకుంటారని చెప్పి పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన యాలకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ యాలకులను ఒక ప్యాకెట్ తీసుకోవాలండి. ఈరోజు అమ్మవారికి దీప నైవేద్యాలతో, ప్రసాదాలతో, పువ్వుల మాలలతో, అంతేకాకుండా నిండుగా జడ వేసుకున్న అమ్మవారికి డబ్బు, బంగారం ఇవన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని పూజించుకుంటాం. కానీ ఈ యాలకుల పరిహారం కోటి పుణ్యం కలగజేస్తుందండి. ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయేలా చేస్తుంది. మీరు ఏం చేయాలంటే చిన్న సైజులో ఉండేటువంటి యాలక ప్యాకెట్ తెచ్చుకోండి. ఈ యాలకులు ఏంటంటే చాలామంది వరలక్ష్మి వ్రతంలో యాలకులు పెడతారు. ఎందుకంటే యాలకులు అమ్మవారి రూపం. యాలకులు అని అమ్మవారు బాగా ఇష్టపడుతుంది. లక్ష్మీదేవికి యాలకులు చాలా ఇష్టం కాబట్టి యాలకులు తీసుకోండి. 5 లేదా 9 యాలకులు తీసుకోండి. ఎందుకంటే ధనం కోసం పరిహారం చేస్తున్నాం కాబట్టి డబ్బుకు సమానమైనటువంటి సంఖ్య 5, 9 అండి. కాబట్టి 5 లేక యాలకులు తీసుకుని మీరు పూజ చేసుకుంటే మీకు తిరుగు ఉండదు. ధనం 4 వైపుల నుంచి దూసుకొస్తుంది. ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ మీరు చూడడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాల ప్రకారం వరమహాలక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా, అడుగు పెట్టాలన్నా, కావలసిన ఐశ్వర్యాన్ని అలానే ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలి అన్నా సరే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరిస్తూ
యాలకుల పరిహారం చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. చాలామంది కూడా ఈరోజు యాలకులను పెట్టుకుని పూజించుకొని బీరువాలో పెట్టుకుని ధనం దాచుకునేటువంటి ప్లేస్లో పెట్టుకుని సంవత్సరం పొడవునా దాచుకుంటారండి. అలాగే సంవత్సరం పొడవునా కూడా ఇవ్వకపోయినా అలా గనక చేసినట్లయితే మనకి అమ్మవారి పటం ముందు పెట్టుకుని అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోవాలి. డబ్బు బాగా రావాలి. లోటు ఉండకూడదు తల్లి. నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించు, దీవించు అని చెప్పి యాలకులు నీ రూపం కాబట్టి మాకు మంచి ఫలితాలను ఇవ్వు తల్లి అని చెప్పి చెప్పుకొని యాలకులను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని తర్వాత యాలకులను తీసుకొని అందులో తలా ఒకటి ఇంట్లో ఉండేటువంటి వారి జేబుల్లో పర్సుల్లో మీ ఇష్టాన్ని బట్టి ఎక్కడైనా పెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే అన్ని యాలకులు ఒక వస్త్రంలో వేసి ధనం దాల్చే చోట పెట్టుకోండి. మీకు అసలు తిరుగు అనేది ఉండదు. అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పవచ్చు. ఇలా కుదిరితే ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసినా కూడా ఫలితాలు బాగానే వస్తాయి. అలానే కాకుండా మీరు అద్భుతాలను కూడా చూస్తారని చెప్పవచ్చండి. అందువలన మీరు ఆచరించి పాటించండి. అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ధనానికి ఎటువంటి లోటు రాదు. సంపాదన ఆగిపోతుంది. చాలామందికి ఫస్ట్ ఏంటంటే బాగా సంపాదించుకుంటారు. తర్వాత అసలు డబ్బు రానే రాదు. ఎంత కష్టపడినా డబ్బు రాదు. అప్పుడు రానప్పుడు మనం ఏం చేస్తాం? ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రాదు కదా. ఈరోజు మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించకపోయినా పరిహారాన్ని ఆచరించి చూడండి. చాలా శక్తివంతమైన పరిహారం, పవర్ఫుల్ పరిహారం అని చెప్పవచ్చు. యాలకులను ఇష్టపడిన అమ్మవారు ఇంక దేన్ని ఇష్టపడదు. యాలకులు అంటే ధనానికి సంకేతం. ధన దేవత లక్ష్మీదేవి ఎలానో ధనాన్ని ఆకర్షించే శక్తికి అంత రెట్టింపు ఉంటుంది. అందువలన యాలకులతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. మంచి సుఫలితం కలుగుతుంది. జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యంతో పాటు 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్పడం జరుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.